ఆయన ఏమడుగుతున్నాడంటే యోగాభ్యాసన దట్ ఈస్ సాధక మస్ట్ ఎంబార్క్ ఆన్. అంటే యోగాభ్యాసాలు మనం చేయాలి అంటే అసలు సాధకుడు ఏం చేయాలనేది. కుడ్ వి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ హౌ టు స్టార్ట్ లెర్న్ దిస్? ఎట్లా స్టార్ట్ చేయాలి అని అడుగుతుండు. ఐ ట్రైడ్ కాంటాక్టింగ్ ద బుక్ స్టోర్ నంబర్ యూ హ్యాడ్ గివెన్ బట్ హ్యావ్ రిసీవ్డ్ నో రెస్పాన్స్. ఫర్దర్ మోర్ ఐఎమ్ నాట్ ష్యూర్ యూజింగ్ ఎ బుక్ ఈస్ ద రైట్ వే టు యాక్చువల్లీ డూ ప్రాపర్ యోగాభ్యాసన. యోగాభ్యాసం చేయాలంటే పుస్తకం కాదు కదా, మనకి గురువు ఉండాలి కదా అని ఆయన భావం. నిజం జీలకర్ర. ఎస్, భరద్వాజ్ జీలకర్ర. కరెక్టే చెప్పావు నాయన. గురువు ఉండాలి. చక్కగా గురువు ఉంటేనే మనకి బాగుంటుంది. అయితే పుస్తకం ద్వారా మీకేం రాదు అన్నది స్పష్టము అని అనుకుంటున్నారు మీరు. కానీ ఇక్కడ ఇంక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, గురువు ఏది చెబితే అదే చేసి ఇంక ఎక్స్‌ట్రా ఏమీ చేయకపోతే అప్పుడు మీరు మూసపోసినట్టుగా ఉంటుందనమాట. కానీ అలా జరిగిందనుకోండి అభివృద్ధి ప్రపంచంలో ఉండేది కాదు. గురువు చెప్పిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకుంటూ మనం ఎక్స్‌ట్రా ఏదైనా క్రియేట్ చేస్తాం కాబట్టే మన బ్రెయిన్ ఉపయోగపడుతుందనమాట. సో, పుస్తకం చదివినప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఉపయోగిస్తారు. ఉపయోగించినప్పుడు ఆ బ్రెయిన్‌తో మీకు తెలిసినవి మాట్లాడుకుంటాం, చేసుకుంటాం. యోగాభ్యాసం అన్నది పెద్ద అసలు, అసలు విశేషమే కాదది. మామూలుగా చేయవచ్చు. సత్యం పలకాలి అన్నాం అనుకోండి, యమనియమాల్లో ఒకటైంది. సో, సత్యమే పలకాలి. అట్లనే మనము శుద్ధంగా ఉండాలి అన్నప్పుడు శుద్ధంగా ఉండాలి అంతర్బాహ్యాల్లో. అంటే ఏంటి? బాహ్యము అంటే శరీరంలో మనం స్నానం అది చేసి నీట్‌గా పెట్టుకోవడం. అంతఃకరణము అంటే మనస్సు, ఇంద్రియాలు శుద్ధంగా ఉంచుకోవాలి. శుద్ధంగా ఉంచుకోవడం అంటే ఏంటంటే కల్మషం కానివ్వద్దు. మనసు ద్వారా ఈర్ష్య, ద్వేష, అసూయలు ఇలాంటివి రాకుండా చూసుకోవటము. ఇలావన్నీ పుస్తకంలోనే చెప్పబడి ఉంటుంది. చక్కగా అయితే రాసే భాష్యకారుడు గనక తప్పు రాస్తే మీకు కూడా తప్పులొస్తాయి. అందుకనే శుద్ధమైన శ్లోకాలు ఏవైతే మన పతంజలి మహర్షి రాశారో, ఆ శ్లోకాలు నేర్చుకోవాలంటే ఫస్ట్ సంస్కృతం నేర్చుకుంటూ ఉంటాం మనం. కాబట్టి పుస్తకాలు పనికొస్తాయి, గురువు పనికొస్తాడు. కానీ గురువు ద్వారా అయితే తొందరగా అవుతుంది. యూ నో రీడింగ్ ఏ బుక్, ఒక బుక్‌ని చదవటం కంటే ఒకళ్ళెవరైనా ఉపన్యాసం ఇస్తే తొందరగా మన ఆకట్టుకుంటుంది. ఎందుకంటే పుస్తకం చదవాలంటే మనకి కొద్దిగా బాధ. పేపర్లు తిరగేయడం మనకు ఓపిక ఉండదు. అదే సినిమా చూడమనండి బ్రహ్మాండంగా చూస్తాం. ఆ సినిమాని ఒక నవలలాగా రాస్తే నవల చదవరు. చాలా తక్కువ మంది చదువుతారు. ఎక్కువ మంది సినిమాలు చూస్తారు. ఇది ఎంటర్‌టైన్‌మెంట్. ఎందుకంటే 3 గంటలు అయిపోతున్నాయి. షార్ట్‌కట్‌లో అన్నీ చెప్పేస్తాడు అని. అలా కాదు. నవల చదివేటప్పుడు దానిలో ఉన్న విపరీతమైన విశేషాలుంటాయి. ఆ కవి రాసే పద్ధతి ఉంటుంది. దాన్ని మనము ఆనందిస్తాం అన్నమాట. సో, ఇప్పుడు పతంజలి మహర్షి రాసిన హ్మ్, యోగ దర్శనము చాలా ఇంపార్టెంటు. అయితే దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా చదవాలంటే గనుక సంస్కృతం వస్తే బావుంటుంది అని నా ఉద్దేశ్యము. తర్వాత రెండో ప్రశ్న. డూ యూ థింక్ యూ కుడ్ పోస్ట్ బేసిక్ వీడియోస్ ఆన్ ఆసనాస్ ఆర్ డూ యూ హావ్ రికమెండేషన్స్ టు టీచర్స్ హియర్ ఇన్ ద యూఎస్? ఆసనాలు చేయడానికి అనేక మంది ఆల్రెడీ వీడియోస్ పెట్టారు. అందులో ముఖ్యమైన ఆయన మన బాబా రామ్‌దేవ్ గారు. అనేక ఆసనాలు ఆయన ఎన్నో వీడియోలున్నాయి. సో, చూడొచ్చు యూట్యూబ్‌లోకెళ్తే. అట్లనే చాలామంది చేశారు. బుక్స్ కూడా ప్రచురించిన వాళ్ళున్నారు. ఆ బుక్స్ చూసుకొని కూడా నేర్చుకోవచ్చు. దానికి నేనేం పోస్ట్ చేయక్కర్ల. మీరు యూట్యూబ్‌లోకెళ్ళి మీరు ఆసనాలని కొడితే బాబా రామ్‌దేవ్ ఆసనాలు కొడితే ఆయన సీడీలు కూడా దొరుకుతున్నాయి. చేసుకోవచ్చు. థర్డ్ క్వెషన్. రిగార్డింగ్ యోగా, డస్ నాట్ ఇట్ జస్ట్ మీన్ ద జాయినింగ్ ఆఫ్ 2 థింగ్స్ derived from the root word yuj? In this case, the joining is that the జీవాత్మ అండ్ ద పరమాత్మ. యుజ్ ధాతువుతో ఏర్పడుతుంది కదా యోగము అంటే అని చెప్పి ప్రశ్న వేస్తూ, ఈ విషయంలో జీవాత్మ పరమాత్మతో కలియడం కదా అని చెప్తున్నాడు ఈ అబ్బాయి. బావుంది. చాలా బాగా చెప్పావు భరద్వాజ్. గుడ్. ఐ మే బి మిస్టేకెన్ ఇన్ మై అండర్‌స్టాండింగ్, సో ప్లీజ్ కరెక్ట్ మీ. యువర్ అండర్‌స్టాండింగ్ ఈస్ పర్ఫెక్ట్‌లీ కరెక్ట్. So in theory, there could be many various methods of this binding, of which Patanjali Yoga Darshana is one. పతంజలి యోగ దర్శన ఒకటయ్యి ఇంకో చాలా ఉండొచ్చు కదా అని అంటున్నారు మీరు. భరద్వాజ్ ప్రశ్న అనమాట. ఇంకా చాలా మెథడ్స్ ఉండొచ్చు కదా అని. అలా ఉండే పనైతే పతంజలి మహర్షి యోగ దర్శనం రాసేవాడే కాదు. ఇంకా మెథడ్స్ ఉన్నాయని అందులో కూడా మెన్షన్ చేసేవాడు. ఇంకొకటేంటంటే పతంజలి యోగ దర్శనము వేదం ప్రకారం ఉంటుంది. మిగతావి అలా ఉండవు. వాళ్ళ సొంత కవిత్వాలుంటాయి. వేదం ప్రకారం ఉంటేనే అది సత్యం అవుతుంది. లేకపోతే అది అసత్యం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆసనము, ఇప్పుడు సూర్య నమస్కారాలు ఒక ఆసనం అది. అది యోగా కాదది. ఆసనం అది. సో, ఆసనానికి, యోగాకి డిఫరెన్స్ ఉంది. పతంజలి మహర్షి 2 కలిపి రాసాడాయన చక్కగా. అందుకనే అష్టాంగ యోగ సాధన అన్నాడాయన. అష్ట అంగాలు, 8 అంగాలున్నాయి దానికి. సో, ఇది మనం తెలుసుకోవాలి. ఆ 8 అంగాలు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తేనే అవుతుంది. సో, అది ఎందుకు చెయ్యాలి అని నిరూపణ చేశాడాయన.
ఆయన నిరూపించినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఇందుకు చేస్తే దీని ఫలితం ఇలా ఉంటుంది చూడండి కావాలంటే చెప్పడంలో మనం అనుభవించొచ్చు దాన్ని. సో, అందుకని పతంజలి యోగ శాస్త్రం ఇంపార్టెంట్ అనమాట. ఇది అష్టాంగ యోగ సాధన. సో, ఇప్పుడు యమ నియమాలు పాటించి కొన్నాళ్ళు, ఒక నెల రోజులు యమ నియమాలు పాటిస్తే మీలో వచ్చే మార్పు మీకు తెలిసిపోతుంది డెఫినిట్‌గా. సో, యమ నియమాలు, ఆసనము. ఆసనం వేస్తే ఇంకో నెల రోజులు అదే దాంతో పాటు ఆసనం వేస్తూ ఉంటే మీ మార్పు తెలుస్తూ ఉంటుంది. సో, యమ నియమాలు పాటిస్తూ ఆసనం వేస్తే మీకొచ్చే బ్రహ్మాండమైన ప్రక్రియ తెలుస్తుంది. ప్రాణాయామం దాంతో చేస్తే ప్రాణాయామం చేయడం మూలంగా ఈ ఈ యమ నియమాలు, ఆసనాలు, ప్రాణాయామము ఈ 3 చేయడం మూలంగా మీకు మీ చేంజెస్ మీ బాడీలోను, మీ మైండ్‌లోను తెలిసిపోతూ ఉంటుంది. కల్మషం వదిలిపెడతామనమాట. ఇదివరకు విపరీతంగా బాధపడేది, చింతపడేది చాలా సింపుల్‌గా పక్కన పెడతాం. తర్వాత ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, సమాధి ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట వరుసపెట్టి. సో, మనం చేయవలసిందేంటంటే, ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ వరుసపెట్టి ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ప్రత్యాహారం సాధ్యమవుతుంది. అంటే వదిలిపెట్టడం అన్నమాట. లేపోతే వదిలిపెట్టం. ఈ 4 చేంది వదిలేపెట్టలేము. ఏవి వదిలిపెట్టలేము. అబ్బో! ఇంపాసిబుల్. ఈ 4 కొన్ని రోజులు చేసిన తర్వాత అభ్యాస వైరాగ్యాలతో చేయాలని చెప్పి పతంజలి మహర్షి చెప్పాడు. సో, ఇది అత్యద్భుతమైన సింప్లెస్ట్ మెథడ్ అని చెప్తాడు. వేదం చాలా సింపుల్‌గా ఉంటుంది. మిగతా వాళ్ళు కొంతమంది బాగా విపరీతంగా రాసేస్తే బావుంటుంది. నేను చాలా గొప్పవాడిని అనుకోని చాలా పుస్తకాలు ఇంతింత లావు పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే వాడు గొప్పవాడు అనుకుంటారు. కానీ అలా ఉండదు. వేదం చాలా అందుకనే ఒక మంత్రంలో అనేక అర్థాలు వచ్చేటట్టు ఎందుకొస్తుందంటే ఇక సింపుల్ కాబట్టి. అది జ్ఞానైన వాడు చేయగలుగుతాడు. అజ్ఞాని ఏం చేస్తాడంటే ఎంత ఎక్కువ రాస్తే అంత తెలివైన వాడు అనుకుంటాడు. ఇది విశేషం అన్నమాట. సో, ఇన్ థియరీ దేర్ కుడ్ బి మెనీ వేరియస్ మెథడ్స్ అంటే కాదు. అష్టాంగ యోగ సాధన తప్పితే వేరే మెథడ్ లేదు. No doubt we must be sincere in our Vedic practices, but I recall that ultimate goal of this yoga, moksha, can only be given to whom he, Brahman or the self, chooses. So, self effort is necessary, but it is not deciding factor what ultimate God is. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే పరమాత్మ డిసైడ్ చేయడు. మనమే డిసైడ్ చేసుకుంటాం. మనలోని రోగాలు నివృత్తి అవుతున్న కొద్దీ పరమాత్మతో అటాచ్‌మెంట్ ఏర్పడిపోతుంది. అదే యోగం అన్నమాట. పరమాత్ముడిని మనము ధ్యానం చేస్తూ మనం ఈ అష్టాంగ యోగ సాధనలో ధ్యానము అన్నప్పుడు, ధారణ అన్నప్పుడు ఏమి ధ్యానం చేస్తున్నావు? పరమాత్మని ధ్యానం చేస్తున్నావు. అప్పుడే 2 కలుస్తాయన్నమాట. సో, దేర్‌ఫోర్ పరమాత్మను తెలుసుకునే విధానమే యోగం అన్నమాట. సో, అది పరబ్రహ్మ ఆయనేం చూజ్ చేయడు. ఆయన్ని మనం రిక్వెస్ట్ చేస్తే మనకి ఇంకా మంచి శక్తి ఇస్తాడనమాట టు డూ దాట్. సో, ఆయనేం చూజ్ చేసుకోడు. మనం చూజ్ చేసుకోవాలి. సో, హీ విల్ గివ్. ఆయన రూల్స్ లే డౌన్ చేసేసాడు. కొత్తగా కోరికలు ఆయనకే ఉండవు. అర్రె! నా భక్తుడొచ్చాడు ఇప్పుడు ఈయనకి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి ఆయనకే ఉండదనమాట. ఆయన ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లే డౌన్ చేస్తాడు. ఇక దానిలో ఎటువంటి మార్పు ఉండదు. ఇలా చేస్తే ఇది ఫలితం, ఇది చేసి ఇది ఫలితం అని టక్ 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 డిసైడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, నేను ప్రార్థిస్తే ఫలితం ఉంటుందంటే ఉంటుంది. ఆయన చెప్పాడు నన్ను ప్రార్థిస్తే శక్తి కావాలంటే నేను శక్తినిస్తాను. అది ఆల్రెడీ రూల్ లేడ్ ఔట్ కదా! లేడ్ ఔట్ రూల్‌ని తేజో అసి తేజోమయి దేహి అన్నప్పుడు ఆ రూల్ అక్కడ ఆయన లే డౌన్ చేశాడు. సో, దాన్ని మనము నువ్వు అనంత జ్ఞాన స్వరూపానివి. నన్ను కూడా ఆ జ్ఞానానికి అర్హత ఇవ్వు అని కోరుకుంటున్నప్పుడు ఆయన ఇస్తాడు. సో, సింప్లెస్ట్ థింగ్ అనమాట. వేదంలో చెప్పాను అంటే సత్యం కాబట్టి, నువ్వు అడుగుతున్నావు అంటే నేను ఇవ్వాలి కాబట్టి ఇస్తాను. ఇంక నేను నా చాయిస్ ఏం లేదు. వేదం ప్రకారము వెళ్ళవలసిందే. Fourth, no doubt that we must all learn the Vedas as best we can and perform proper yoga abhyasana instead of doing only bhajans. Okay. But would not Paramatma ultimately decide who becomes self-realized or not based on sincerity and desperation of the aspirant? ఇందాక చెప్పినట్టుగా పరమాత్మకు చాయిసెస్ లేవు. ఆయన చాయిసెస్ ఉండుంటే కనుక చాయిస్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఇదివరకు లేనిది ఇప్పుడు ఏర్పడుతుంది. అది చాయిస్ అవుతుంది. కానీ పరమాత్మ వేదాన్ని ఆల్రెడీ ఖచ్చితంగా ఇచ్చేసాడు కాబట్టి దానిలో మార్పులు లేవు కాబట్టి మనము ఆయన ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్‌లోకి వెళ్తే ఆటోమేటిక్‌గా మనకు వస్తూనే ఉంటుంది. అర్హతనే అది. సో, దేర్‌ఫోర్ వేదాస్ ఆర్ ద ఓన్లీ రూట్ ఫర్ మోక్ష. సరే, ఫిఫ్త్, ఇఫ్ హి డస్ నాట్ టేక్ దిస్ ఇంటూ అకౌంట్ ఎస్పెషల్లీ ఇన్ ద ఏజ్ ఆఫ్ కలి, ద్వాపర ఇటువంటి ఏజెస్ లేవు. ఎవ్రీ టైమ్ ఈజ్ సేమ్. ఖచ్చితంగా సేమ్. ఎప్పుడు కూడా సమయం ఒకే రీతిలో ఉంటుంది. మనము దాన్ని
కావాలని కొంతమంది ప్రవచనకర్తలు కానివ్వండి, లేకపోతే పీఠాధిపతులు గాని, ఇది కలికాలము ఇట్లనే ఉంటుంది అని ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి చేత కాదు. వేదం చదవడం చేత కాదు. వేదాన్ని మిగతా వాళ్ళ చేత అభ్యసింప చేయడం చేత కాదు. అందుకని వాళ్ళు ఇలాంటి మాటలన్నీ చెప్తారు. తప్పది. కలికాలం అన్నది లేదు. కలియుగం ఉంది. కానీ కలికాలము సెపరేట్‌గా ఇక్కడ కలి ఒక పాదంతో ధర్మం నడుస్తుంది. 3 పాదాలు అధర్మం నడుస్తుంది. తప్పది. ధర్మం నడిచే తోట ఖచ్చితంగా ధర్మం నడుస్తుంది. చూడండి ఇప్పుడు మనకి భారతదేశంలో మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒక మాట పోలీసు వాళ్ళు ఎవరైనా ఆపారనుకుందాము. ఆపితే మనము కొంతమంది మంచి వాళ్ళుంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళు లంచం తీసుకోరు. ఖచ్చితంగా వాళ్ళు ఫైన్ వేస్తారు. ఫైన్ కట్టందే మీకు వదిలిపెట్టరు. అదే కొంతమంది అక్కడ వదిలిపెట్టేస్తారు. అక్కడ కేసులు చాలా మటుకు లంచాలతోనూ, వాటితోనూ మురిగిపోతున్నాయి. మీరు చూడండి మీరు భారతదేశం ఎన్ని సినిమాలు అలా వచ్చినియి. అమెరికాలో కూడా అలానే జరగచ్చు గాక. కానీ పర్సెంటేజ్ తక్కువ. అంటే ఏంటి ఇక్కడ ధర్మము ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ధర్మం మీకు 4 పాదాల మీద నడిచినట్టుగా అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే మీకిక్కడ ఒకసారి అమెరికాలో యాక్సిడెంట్ అయిందనుకోండి. మీరెవరినన్నా మీ కారు గుద్దినా, మీ కారుని ఏ కారుని గుద్దినా మీరు ఏం కంగారు పడక్కర్లేదు. పోలీసుని పిలిస్తే వాళ్ళొస్తారు. కేస్ చక్కగా రాస్తారు. డీటెయిల్స్ అన్నీ పెడతారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. మీ కార్ రిపేర్ అయిపోతుంది. మీకు టెన్షన్ ఫ్రీ. మైండ్ ఎక్కడ కూడా టెన్షన్ పడదు. పడక్కర్లేదు. అంటిల్ మీరు హర్ట్ అయితే తప్పితే. మీరు హర్ట్ అయితే హాస్పిటలైజ్ అవుతారు. దానికి ఇన్స్యూరెన్స్ కూడా డబ్బులు కడుతుంది. సో, అక్కడ కూడా ఇన్స్యూరెన్స్ సరిగ్గా కట్టకపోతే కేస్ వేయొచ్చు. లాయర్‌లు వాదిస్తారు. దానికి కావాల్సిన ధనం వస్తుంది. క్విక్‌గా జరుగుతుంది. అదే ఇండియాలో అలా జరుగుతోందా? ఎన్ని కేసులు అలా జరుగుతున్నాయి? న్యాయం ఎక్కడొస్తోంది? 'సల్మాన్ ఖాను' కారు నడిపేసి ఎవరినో చంపాడని చెప్పి అప్పుడెప్పుడో వార్తొచ్చింది. 'సల్మాన్ ఖానే' అని నాకు గుర్తు. లేతే ఇంకెవరినో యాక్టరేమో. అది ఎన్ని సంవత్సరాల కేసు రన్ అయింది తెలుసా అండి? ప్రముఖుడు అందులో. అయితే 'సల్మాన్ ఖానే' అనుకున్నా. అట్లనే అతను 'డీర్' ఏదో చంపాడు. లేడీ పిల్లని చంపాడు ఎక్కడో ఆ అడవిలో ఉంటే, ఆ కేసు ఎవరు 'సంజయ్ దత్తా' అది? ఆ! 'సంజయ్ దత్తో, సల్మాన్ ఖానో' మొత్తానికి ఇద్దరిలో ఒకళ్ళదయింది. 'సంజయ్ దత్' కూడా అట్లనే ఏదో బాంబే బ్లాస్ట్ కేసెస్‌లో కూడా ఏదో ఇరుక్కున్నాడు. ఇలాంటివన్నీ అలాంటి పెద్దవాళ్ళు, వాళ్ళు బయటపడడానికి 20, 30 సంవత్సరాలు శుభ్రంగా అది నడిపించారు కేసుని. అది ధర్మం అనరు. ధర్మం అంటే కరెక్ట్‌గా విచారణ స్పీడప్ చేసి చేయటం. ఒకవేళ ఎవరైనా తప్పుడు సాక్ష్యం ఇస్తే వాళ్ళని శిక్ష వేయటం. అది పోలీసే కావచ్చు, లేతే యంత్రాంగమే కావచ్చు, లాస్ట్‌కి జడ్జ్ అయినా కావచ్చు కాక. సో, అది అలా జరిగితేనే ధర్మం 4 పాదాలు నట్టు. సో, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న న్యాయం ఎందుకు ఇండియాలో జరగదు? జరగొచ్చు కదా! ఇక్కడ కూడా కంప్లీట్‌గా న్యాయం జరుగుతుందని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ జరిగినంత అక్కడ జరగట్లేదు. అంటే కారణం ఏంటి? ఇది రాజ్య పాలనలో ఉంటుంది. సో, ఇది మనకేంటంటే కలికాలం కాదు. వాళ్ళంతా అక్కడ తప్పించుకునే రకాలు. అందరూ తప్పించుకున్నారు కాబట్టి అన్ని తప్పుడు పనులు చేసేసుకోగలుగుతున్నారు. సో, అలా కాదు. అక్కడ న్యాయం నిలబడుతుంది. అక్కడ కూడా న్యాయం నిలబెట్టే వాళ్ళుంటే నిలబడుతుంది. సింపుల్ విషయం అన్నమాట. ఇప్పుడు ఎన్నో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మరి అది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే అక్కడ నడిపిస్తున్నారు. అక్కడ ప్రజలు అమాయకులు పాపం. వాళ్ళందరూ కూడా పోన్లే, పోన్లే అని పోన్లే అని వదలకూడదు. ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే. సో, అలా భారతదేశం అంతా కూడా ఎంతోమంది అమ్మాయిలని పాపం రేప్ చేశారు. చేస్తే కేస్ పెట్టడానికి ఎన్ని తిప్పలు పడాలక్కడ. ఉత్తరప్రదేశ్‌లో కేస్ మనం చూసాము. ఆంధ్రప్రదేశ్‌లో కేసులు చూసాము. తెలంగాణలో చూసాము. మహారాష్ట్రలో చూసాము. అసలు ఏ స్టేట్‌లో చూడలేదు చెప్పండి నాకు? సో, ఇలాంటివన్నీ కూడా దాడులు జరుగుతున్నాయి. యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ఏమిటివన్నీ? అలా జరిగితే అసలు ఏమన్నా న్యాయం నిలుస్తుందా చెప్పండి? సో, ఇక్కడ కూడా అమెరికాలో కూడా జరుగుతాయి దాడులు, రేపులు జరుగుతాయి. కానీ న్యాయం మటుకు చాలా మటుకు దొరుకుతుంది అనే నమ్మకం ఉంది ఇక్కడ. జరిగితే ఫైట్ చేస్తే మనకి నమ్మకం ఉంది. కానీ ఇక్కడ 100% జరుగుతుందని నేను చెప్పనండోయ్! సో, మీరు ఒక పాదం మీద ధర్మం నడుస్తదని తప్పది. అలా కలికాలం అంటూ ఉండదు. సరే ఇన్ అకౌంట్ వేదాంగాస్ ఆల్ కంపాషనేట్ ఇఫ్ హి డస్ నాట్ టేక్ ఇంటు అకౌంట్ then this he really that all compassionate one if he says only if you by heart all four Vedas, Vedangas, Upavedas etc. will you understand my true nature? Yes Bharadwaj. మనకి వేదాలు చదవంది ట్రూ నేచర్ తెలవదు. ఇప్పుడు ఇన్ని వీడియోలు నేను చేయడానికి కారణం ఏంటి? భగవద్గీతల విషయాన్నే ఎన్నో తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అదే వేదం చదివితే గనక తప్పు ప్రచారం జరగదు. అక్కడ కూడా తప్పు ప్రచారం చేసి దాన్ని ఖండించడం జరుగుతుందనమాట.
అలా మనము నాలెడ్జ్ లేనిదే కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ అవ్వలేము. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎలక్ట్రాన్ కంటికి కనిపించదు అని నేను ఒక సైంటిస్ట్‌గా నేను చెప్తాను. ఎందుకంటే రీజన్ చెప్తాను దానికి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ షుడ్ బి స్మాలర్ ఇన్ వేవ్ లెంగ్త్ థాన్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ కంటే తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటేనే కాంతికి ఆ ఎలక్ట్రాన్ కనిపిస్తుంది. అలాంటి కాంతి మన కళ్ళు చూడలేవు. సో, కంటికి ఆ శక్తి లేదు. కాబట్టి ఎలక్ట్రాన్స్‌ని మనం చూడలేము. అది ఇది బేస్‌రవై సైన్స్ ఇది. సో, అలానే ఏదన్నా ఉంటే గనక అలానే ఉంటుంది వేదంలో. సో, మనం దాన్ని తిప్పలేము. కానీ ఇక్కడ మన భారతదేశంలో పీఠాధిపతుల దగ్గర నుంచి ఈ ప్రవచనకర్త అన్నీ తిప్పేస్తున్నారు. సాధ్యం, అన్నీ సాధ్యం, అన్నీ సాధ్యం తప్పది. అలా ఉండదు. అలా ఉంటే గనక ప్రపంచము అతలాకుతలమవుతుంది తప్పితే ప్రపంచం స్టేబుల్‌గా ఉండదు. సో, ఈ నేచర్‌ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే నేను ఇట్లా ఎలక్ట్రాన్ గురించి తెలుసుకోవాలంటే నేను సైన్స్ అవి బాగా నేర్చుకోవాలి. నేర్చుకొని నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌తో, ఎక్స్‌పెరిమెంట్స్‌తో సహా నేర్చుకోవాలి. అలానే వేదాలు కూడా అంతే. అయితే వేదాలు రానిదే మోక్షం రాదా అంటే నేను ఆ మాట చెప్పట్లేదు. వేదం లేనిదే మోక్షం రాదు అట్లా. కానీ వేదం తెలిస్తే గాని నీకు అష్టాంగ యోగ సాధన మీద దృష్టి రాదు. ఆ అష్టాంగ యోగ సాధన చెయ్యందే మనకి మోక్షం రాదు. ఇది సింపుల్. లేదురా భయ్ నీ పని నువ్వు చేసుకో, నిష్ఠగా చేసుకో, ఎక్కడ తప్పు చేయకు, అన్యాయం చేయకు, నీకు మోక్షం వస్తుందంటే తప్పు అవుతుందది. పరమాత్ముడు వేదంలో అలా ఎక్కడా చెప్పలేదు. పరమాత్ముడు వేదంలో చెప్పిందేంటంటే, నువ్వు అన్నీ నిష్ఠగా చేస్తే నీకు మంచి జన్మొస్తుంది. ఆ మంచి జన్మలో నీకు ఆ బుద్ధి పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఏమని? మోక్షానికి ప్రయత్నం చేయమని. సో, అది కథ అన్నమాట. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడండి. రెగ్యులర్‌గా చక్కగా ఎళ్లి వ్యవసాయం చేసి పంట పండించి నీతిగా అమ్ముతున్నాడు. నీతిగా బతుకుతున్నాడు. అతనికి వచ్చే జన్మ ఉత్కృష్టంగా ఉంటుందన్నమాట. ఆ ఉత్కృష్టమైన జన్మలో ఆయన వేదం చదవటము, వేదాంగాలు చదవటము, తద్వారా మోక్షానికి లాడర్ వేయటం జరుగుతుందన్నమాట. సో, ఇది. So fifth question. So in that vein, there would be at least some of the thousands of foreigners who join cults like ISKCON, but sincerely are looking for salvation and not just some groupism. Would that Supreme Brahman not take that into account? తీసుకోడండి. పరమాత్మ he will not take into account anything. He laid down his rules in Vedas. వేదాల్లో అన్ని సూత్రాలు ఆయన చెప్పేసి ఉంచాడు. ఇక దానికి ఇంకా మార్గం లేదు ఇంకోటి. So 5b, or is it a steadfast rule that one has to learn all four Vedas? 4 వేదాలు నేర్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం అది. ఎంతో పుణ్యం చేసి, ఎంతో వర్కౌట్ చేస్తే గాని అవి రావు. కానీ నేర్చుకోవడం మంచిది. ఉపనిషత్తులు, అరణ్యకాలు నేర్చుకొని నాకు రియలైజ్ అయిపోయాను అనుకుంటే అలా రియలైజ్ ఎవ్వరు అవ్వలేదు. అవి అయిన వాళ్ళు ఉండుంటే గనక మోక్షానికి అర్హత సంపాదిస్తారు. ఖచ్చితంగా. సో మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను అబద్ధం అయితే నేను చెప్పలేను. సో వేదాలు నేర్చుకుంటూ ఉంటేనే మీకు అష్టాంగ యోగ సాధన మీద మనసు పడుతుంది. అబ్బో! ఎన్ని జన్మలు కావాలి దానికి. So furthermore, because there are no gurukulas established as there are previously, how do you recommend that high school, college, graduate students study materialistic education but also can learn the Vedas? Very simple, Bharadwaj. నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు, తెలుసుకుంటున్నావు. ఇలా ప్రశ్న, ఉత్తరము, ప్రశ్న, ఉత్తరము, పరిశీలన, ఎగ్జామినింగ్, అనాలిసిస్ ఇవి నువ్వు చేసుకుంటావు. చేసుకొని ఈ మార్గాన్ని నువ్వు వెతుకుతున్నావు. నీలాగా మిగతా వాళ్ళు ఎందుకు వెతకట్లేదు? ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఇంకా రాలేదు. అది వాళ్ళ అర్హతను బట్టి వస్తుంది. అలానే నీకు తొందరగా వచ్చింది. యు ఆర్ లక్కీ. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. కీప్ లెర్నింగ్, యూ విల్ ఎంజాయ్ దిస్ లైఫ్. సో అందరికీ రాదు అర్హత. అర్హత రావాలి అంటే వాళ్ళు ఆ పుణ్యం చేసి తీరాల్సింది. I was always taught that our greatest worship to Supreme is to make sure we are carrying out our job. But we cannot do this if we are expected to learn all Vedas. No. నీ ప్రయారిటీస్ ఏంటని ఇంపార్టెంట్ అవుతుందనమాట. నేను వేదాలు నేర్చుకుంటే అడుక్కు తింటాను, ఇక ఈ జాబ్ ఉండదు, నాకు కష్టాలు వస్తాయంటే వస్తాయి. యాహ్! ఫర్ ష్యూర్. ఎందుకంటే వేదాలు చదివిన వాడికి ఉద్యోగం ఎవడు ఇస్తలేడు కదా! కాబట్టి నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ వేదాలు నేర్చుకోవాల్సిందే. దట్స్ ఇట్. యువర్ ఇంట్రెస్ట్, యువర్ ప్రయారిటీ, యువర్ థింగ్. అంతే తప్పితే ఇంకేం ఉండదు. అట్లయితే నేను అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నా, ఎంజాయ్ చేయట్లేదంటే నీకు ఆ ఎంజాయ్ కావాలంటే మోక్షం ఉండదు. సింపుల్ స్టోరీ. అందుకని యోగి అన్నవాడు అందరిని అన్నిటిని డిటాచ్ చేసుకునే వెళ్ళగలుగుతాడు. కానీ ఆ డిటాచ్‌మెంట్ రావాలంటే జ్ఞానం పెరగాలి. జ్ఞానం కావాలంటే వేదమే శరణ్యం. ఇంకొకటి లేదు. ఓకే. దీస్ ఆర్ ద క్వెషన్స్. ఇవండి సమాధానాలు.
కాబట్టి వేదం తప్పితే వేరే మార్గం లేదు. వేదం కఠినమండి. మేము చదవలేమండి. మాకు కష్టమవుతుందండి. మీరు చాలా కఠినమైనవి చెప్తున్నారు. ఫస్ట్ కఠినంగా ఉండి, తర్వాత అమృతంగా మారుతుంది. చూసుకోండి మీరొకసారి పురాణాలకెళ్ళండి మీరు. ఒకసారి మీకు ఆ కథ తెలుస్తుంది గదా! ఫస్ట్ చిలికినప్పుడు మందర పర్వతంతో అది సముద్రాన్ని చిలికినప్పుడు మనకొచ్చిందేంటండి? విషమొచ్చింది. యెస్. ఆ తర్వాతనే లక్ష్మి, చంద్రుడు ఇలాంటివన్నీ వచ్చినియని చెప్తారు. ఆ తర్వాతనే అమృతం వచ్చిందని చెప్తారు. కాబట్టి ఎప్పుడు కూడా కష్టం ఫస్ట్ బాగా వస్తుంది వేదం చదివేటప్పుడు. సెర్చ్ చేస్తారు. గోలైపోతుంది. అడవులు పట్టిపోతారు ఒక మాట. ఇవన్నీ జరుగుతాయి. కానీ వేదం నేర్చుకోవాలని పట్టుదల ఉంటే ఏదో రకంగా మీకు ఆ వేదం మీ దగ్గరకొస్తుంది. మీరు పట్టుదలగా సెర్చ్ చేయాలి. ఇప్పుడు భరద్వాజ్, జీలకర్ర అడిగినట్టుగా క్వెషన్‌లు మీలో మీకొస్తున్నప్పుడు మీరుని ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలని తపన చెందుతూ ఎక్కడైనా మీకు ఆ పుస్తకం దొరుకుతదేమో చదువుతూ ఉంటే ఒక మాటు తప్పు పుస్తకాలు దొరుకుతాయి. ఒక మాట కరెక్ట్ పుస్తకాలు దొరుకుతాయి. అందుకనే గాయత్రి మంత్రంతో పొద్దున్నే సూర్యోదయానికంటే ముందర జపం చేస్తుంటే మనం పరమాత్మని బుద్ధి ప్రసాదించమని అడుగుతున్నాం. ఆ బుద్ధి మీ చేత మంచి కర్మలు చేయిస్తుంది. ఓహ్!